ఉప ఎన్నికలు ఉంటేనే గనవాడి ప్రెస్ మీట్లు పెట్టి జోరుగా రాజకీయాలు చేసే కేపాల్ సారు ఈ నడుమ అస్సలు కనబడకుండా పోయిండుల్లా. కనీసం ఫేస్బుక్ లైవ్ లో హాయ్ చెప్తలేడు, బాయ్ కూడా చెప్తలేడు, ట్విట్టర్ లో మెసేజ్లు కూడా చేస్తలేడు. ఒక మాటలో చెప్పాలంటే పాల్ను పబ్లిక్ మర్చిపోయినరు, పబ్లిక్ పాలను మర్చిపోయినట్టే ఉన్నది కదా ముచ్చట. అయితే లేదు నేనున్నా మీతో మాట్లాడతా అని సీదా ప్రెస్ మీట్ కి వచ్చిండు. పాల్ సారు నమస్తే. బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఫ్రెండ్స్. అమ్మ బాబోయ్, రావడంతోనే మైక్ పట్టడంతోనే ఫస్ట్ మాటే బ్రేకింగ్ న్యూసా? వార్ విల్ స్టాప్ విత్ ఇన్ 1 వీక్ మాక్సిమం. ఐ సెడ్ ఇట్ స్టాప్. ఏంది 1 వీక్ లో యుద్ధం ఆగిపోతుందా? వాయమ్మో, ఇది ప్రపంచ యుద్ధం. అవును కాక, ఇది ప్రపంచ యుద్ధమే. ఒక దిక్కు పెట్రోల్ రేట్లు, నూనె రేట్లు, గ్యాస్ బుడ్డి రేట్లు ఘోరంగా పెరుగుతున్నాయి. అమెరికన్ వేల టార్గెట్లు పెట్టి ఇరాన్ ని కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేసి, అంటే ఇజ్రాయెల్ కు అమెరికా దోస్తు గలవడంతోనే యుద్ధం గట్టిగా అవుతుందటగానే. ఇరాన్ ఊరుకుందా? యుఏఈ, గల్ఫ్ కంట్రీస్, ఇతర లొకేషన్స్ అమెరికన్ బేస్ల్ని దెబ్బ కొట్టి వాళ్ళ సత్తా వాళ్ళు చూపించుకున్నారు. యుద్ధం ఆపుతున్నా అంటివి, మళ్ళా ఇట్లా యుద్ధం అవుతుంటే ఏం చేస్తున్నావే మరి? ట్రంప్ గారు ఒప్పుకున్నారు, ఇరానియన్ లీడర్స్ ఒప్పుకున్నారు. అంటే ఇజ్రాయెల్ లీడర్లు ఒప్పుకుంటలేరా? నెతన్యాహు కూడా పూర్తిగా ఒప్పుకునేటట్టు. అంటే ఒప్పుకోలేదా? ఒప్పుకోక ముందే వారం రోజుల్లో యుద్ధం ఆగిపోతుందని చెప్పినవా? ఇంకా నాకు 2 నెలలు ఇవ్వండి, 3 నెలలు ఇవ్వండి, సెప్టెంబర్ టైం ఇవ్వండి, ఇరాన్ మొత్తం నాశనం చేసి పడేయాలి అన్నది కాకుండా. నాయనో, అంత మాట అంటున్నాడా? జర ఆపవే కాక. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఆఫ్ మై లైఫ్ టైం. ఎంత టఫ్ టైం అయినా నువ్వు ఆపాల్సిందే గాని ఒక మాట చెప్పు, ఇంతకు ఎప్పుడు యుద్ధం ఆగిపోతది? అయితే ఈ రోజు రేపే. ఇంతకు ముందే వారం రోజులు అంటివి కదా. అయినా ఈసోంటి యుద్ధాలు రాకముందే నువ్వు చూసుకోవాలిగానే. యుద్ధం అవ్వకూడదనే ఫిబ్రవరి 22 చెన్నైలో ప్రపంచ శాంతి సమ్మిట్. మరి ఇప్పుడు ఎందుకు వచ్చిందంటావు యుద్ధం? వీడియో అందరికి షేర్ చేయండి. ఓకే నేపాల్ కాక, నువ్వు చెప్పినట్టే చేస్తాం గాని ఇన్నారుల్లా పాల్ సారు అందరితో మాట్లాడిండట, యుద్ధం ఆగుతుందట. కానీ పాల్ సార్కు పెద్దోళ్ళతో పరిచయాలున్నాయి, భలేగా మధ్యవర్తిత్వాలు చేస్తాడు పోండ్రి.